హీరోల రెమ్యూనరేషన్ కూడా బాగా పెరిగింది. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు వాళ్ళు. ఐ థింక్ 2 years 3 years స్పెండ్ చేస్తున్నారు. బట్ బయటికి ఎలా ఉందంటే 100 కోట్లు తీసుకుంటున్నారు. అది ఏదో బన్నీ గారు నాకు ఫ్రెండ్ అవడం వల్ల ఇట్ల వల్ల కాదు. నేను అంటే ఎంత హీరోలకు వెళ్తుందో నాకు తెలుసు కాబట్టి. అదే ఇప్పుడు బన్నీ గారు కూడా పుష్పకు సంబంధించి 100 నుంచి 150 లోపు తీసుకుంటున్నారని. ఇప్పుడు పుష్ప ఎన్ని సంవత్సరాలు చేశారండి ఆయన? అదేలేండి 4 years. ఇప్పుడు పార్ట్ 2 ఉంటే 3 years చేశాడు ఆయన. సపోజ్ పోనీ 150 వచ్చింది అనుకోండి, 150లో ఆయన 35% ట్యాక్స్ తీసేసాడు. డైరెక్ట్ ట్యాక్స్ కదా వీళ్ళకి. ఓకే అవును. అంటే ఎంత పోయిందండి ఆయనకి? అక్కడ 30 పోతుంది కదండి. 35 ప్లస్ 15 50 కోట్లు ట్యాక్స్ పోయింది. 100 కోట్లు ఆయనకి 3 సంవత్సరాలు. అంటే సంవత్సరానికి ఎంత వచ్చిందండి ఆయనకి? తక్కువే కదా అలా చూసుకుంటే క్యాలిక్యులేషన్స్ లో 33 కోట్లు. బట్ బయటికి ఏంటంటే ఆ సినిమా బడ్జెట్ ఒకటి కనబడుతుంది, 150 కోట్లు అనేది కనబడుతుంది. ఓకే బట్ అది ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలకి. ఇప్పుడు అదే ఆయన ఆ టైం పీరియడ్ లో వేరే సినిమాలు చేసుకుంటే ఇంకా ఎక్కువ వచ్చేవి కదా. ఇంకా ఎక్కువ వచ్చేది. అర్థమైందండి. ఇప్పుడు ఆయన 5 సినిమాలు చేస్తున్నాడు. 5 సినిమాలు చేస్తున్నప్పుడు ఇంత పెద్ద పెద్ద సినిమాలు చేయలేరు, ఇంత పెద్ద పెద్ద పాన్ ఇండియాలు చేయలేరు. ఇప్పుడు పుష్ప అనేది ఎన్ని వందల కోట్ల బిజినెస్ అవుతుంది, దాని నుంచి ఈయనకి ఎంత వస్తుందనే చూడాలి తప్ప. ఇప్పుడు ఇండివిజువల్ పర్సన్గా ఆయన 150 కోట్లు వచ్చేస్తుంది, 150 కోట్లు వస్తుందంటే ఆయన మీద బిజినెస్ ఎంత చేస్తున్నాం. అదేలేండి. ఓ పెద్ద ఫ్యాక్టరీ ఉంది, అది 1000 కోట్ల ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ యజమాని 150 కోట్లు అంటే అతను బిజినెస్ ఉంది కాబట్టి తీసుకుంటారు. ఇప్పుడు బిజినెస్ లేకుండా ఉత్తిని ఎందుకు ఇస్తారు? సో ఒక మనిషి కానీ ఒక డైరెక్టర్ వీళ్ళందరూ కలిపి ఇంత పెద్ద క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు మరి 100% 15% 20% దే విల్ లాస్ కదా. ఓకే ఇప్పుడు స్టాట్ ఈక్విటీ అనేది 15%. మీరు 1000 కోట్లు వర్త్ అన్నప్పుడు 15-20% ఉంటుంది కదా. నాకు తెలిసి 20% దాటి తీసుకుంటున్న వాళ్ళతో ఎవరు లేరు. బయట నెంబర్స్, ఈ మీడియాలో వచ్చే నెంబర్స్ పక్కన పెట్టేస్తే ఓకే మ్యాక్స్ నాకు తెలిసి వాళ్ళకున్న నెట్వర్త్ అంటే ఒక హీరో ఒక ప్రాజెక్ట్ కాంబినేషన్లో 100 రూపాయలు అవుతుందండి. వాళ్ళ వర్త్ 100 రూపాయలు అవుతుంది అంటే నాకు తెలిసి మ్యాక్సిమం 20%లోనే ఉన్నారు. ఓకే అందుకని నాకు ఎంతమంది హీరో రెమ్యునేషన్స్ మీద కామెంట్ చేసినా కూడా ఐ ఆల్వేస్ సేస్. నేను అడగడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అదే, మీరు ప్రొడ్యూసర్ ఉన్నారు ప్లస్ బన్నీ గారి గురించి ఒక పెద్ద హీరో పక్కన ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. నాట్ ఓన్లీ బన్నీ గారు అండి, ఈవెన్ తెలుగు హీరోల దగ్గర వచ్చింది ఏంటంటే గుడ్ థింగ్. ఇప్పుడు వాళ్ళు చేసే సర్టెన్ లెవెల్ ఆఫ్ బిజినెస్ నుంచి దే ఆర్ అట్ 20%. ఓకే 20-25%లోనే ఉంటారు తప్పితే. సో రీజనబుల్గానే తీసుకుంటారంట. వాళ్ళ వాల్యూకి రీజనబుల్గానే తీసుకుంటారు. ఓకే సార్, ఇప్పుడు పుష్ప December 6th అనే వేశారు. మధ్యలో షూటింగ్ ఏదో డిలే వచ్చింది, సమ్ ఇష్యూస్ జరిగినాయి. ఇప్పుడు December 6th ఫిక్స్. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే December 6th వస్తున్నారు పక్కా. ఓకే పోస్ట్పోన్ అయ్యే నిన్న ఇన్ఫర్మేషన్ కూడా దే ఆర్ కమింగ్ ఆన్ December 6th. ఓకే ఎలా జరుగుతుంది సార్? అంటే ఆ డేట్ ని టార్గెట్ చేసుకుని చేస్తున్నారు మొత్తం వాళ్ళు. ఓకే ఎడిటింగ్ వర్క్ అంతే ఒకటి. ఓకే సార్, ఇప్పుడు ఇందాక ఓటీటీ టాపిక్ వచ్చింది, ఓటీటీల గురించి మాట్లాడుకున్నాం. ఒక బూమ్ అవుతుంది, కొన్నిసార్లు తగ్గుతుంది. అవి ఆహా విషయంకి వచ్చేసరికి నేను రీసెంట్గా విన్నది ఏంటంటే ఆహా అనేది లాస్ వెంచరు అని విన్నాను నేను. ఏంటి ఎంతవరకు నిజం? లేదండి, అంటే నాకు లాస్ట్ 1.5 years నుంచి ఐఎమ్ కంప్లీట్లీ ఇంటూ ద అదర్ థింగ్స్. అసలు ఆహాలో ఏం జరుగుతుంది, ఎట్లా ఉందండి నాకు అంటే మీకు కొంచెం ఆ లింక్ ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను సార్. మీకు దాంట్లో నాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఓకే అంటే నిజంగా అటు సైడ్ కాన్సన్ట్రేషన్ లేదు. ఓకే సార్, కమింగ్ టు మీ పర్సనల్ లైఫ్, మీకు ఒక లవ్ స్టోరీ ఉందని విన్నాను నేను. నాకా? లేదా? మా నాన్న ఛాన్స్ కూడా. అవునండి. ఓకే అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఓకే ప్యూర్ అరేంజ్ మ్యారేజ్. ఏమిటి మీ పెళ్ళికి బన్నీ గారు వచ్చి ఒక స్పెషల్ గిఫ్ట్ ఏదో ఇచ్చారని విన్నా నేను, నిజమేనా? ఏమి ఇచ్చారు ఆయన మీ పెళ్ళికి? ఏదో గిఫ్టా సంథింగ్? అంటే ఆయన వచ్చి 2 రోజులు ఉన్నాడు. ఎక్కడ? పాలకొల్లోని వచ్చి ఉన్నాడు. అదే పెద్ద గిఫ్ట్ నాకు. ఆయన వచ్చి 2 days ఉండవు అనేది. మొత్తం అరవింద్ గారు 2 days ఉన్నారు. సో ఇంకా అంతకు మించి పెద్ద గిఫ్ట్ ఏముంటుంది. అండ్ ఆయనకి నాకు మధ్యలో గిఫ్ట్లు ఇచ్చుకోవడాలు ఏం ఉండవు అండి. ఇప్పుడు నాకు పెళ్ళికి డబ్బులు కావాలి, ఓకే నాకు ఇంత కావాలని నేను ఆయన అడుగుతాం కూడా ఎప్పుడు ఉండదు. లైక్ నేను ఆఫీస్లో చెప్తాను, వాళ్ళు పంపుతారు అంతే. అట్లాగే ఉంటుంది తప్ప మా ఇద్దరి మధ్యలో రిలేషన్లో ఇదేదో అవి ఉండవు అంతే. ఇప్పుడు మారింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆయన ఇప్పుడు నేను ఇండివిజువల్ అయ్యాను, అలాగే అట్ ద సేమ్ టైం ఆయనకి సపోర్టింగ్ సిస్టమ్ ఎంత కావాలో అంత ఉంటున్నాను. కాబట్టి ఈ మధ్యలో అయితే లాస్ట్ 4-5 yearsలో అయితే కొంచెం ప్రొడక్షన్ సైడ్ ఉంటున్నాను. బట్ అప్పుడు ఆ టైంలో అసలు నాది ఆయన అనేది ఏమి ఉండేది కదా. అది మీ ఇద్దరి మధ్య మీకు ఇప్పటివరకు షేర్ చేసుకున్న ఒక బెస్ట్ మూమెంట్ ఏంటి సార్?
మొన్న రీసెంట్ గా మీరు ఒక మాట అన్నారు ఆ ప్రెస్ మీట్ లోనే, అరవింద్ గారు కూడా ఎదురుగా ఉంటే ఒక మిస్టేక్ చేస్తాను నేను 20 years బ్యాక్, బన్నీ అడ్డంగా నిలబడిపోయాడు, సో నేను వెళ్ళిపోవాలి అసలు గీతా ఆర్ట్స్ నుంచి అని. సో అది ఒక మూమెంట్ అనుకోవచ్చా? ఇన్సిడెంట్ కానీ అది ఏంటంటే ఒక చిన్నది ఏదో ఒక టెక్నికల్ మిస్టేక్ చేశాను అది. ఐ డోంట్ వాంట్ సే ఆన్ ద కెమెరా, ఇట్స్ ఎ టెక్నికల్ మిస్టేక్. చేసినప్పుడు ఏంటంటే అది కొంచెం కంపెనీకి బాగా బ్లాస్ట్ అయింది, అది ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ అయింది. అండ్ ఇట్స్ మై అన్నోన్ మిస్టేక్, అంటే నేను చేసింది కాదు, బట్ నా టీంలో జరిగిన అన్నోన్ మిస్టేక్. ఐ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ మిస్టేక్. మీరు టీమ్ లీడర్ కాబట్టి మీ మీద తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఏంటంటే ఇంక అందరూ ఇంకా లైక్ ఛాన్స్ దొరికింది కదా, ఈవినింగ్ నేను కూడా ప్రిపేర్ అయిపోయినా, మేబీ నేను వాకౌట్ అవ్వాలేమో అని. ఆ టైంలో ఆయన ఏంటంటే అవ్వడు, ఎస్ మిస్టేక్ హ్యాపెండ్, బట్ హీఈస్ మై ఫ్రెండ్, నేను క్షమిస్తున్నాను డాడీ, నువ్వు కూడా క్షమించాలి, తను నాతో ఉంటాడు అంతే. ఇంకా పెద్ద దాంట్లో డిస్కషన్స్ కానీ కూడా లేదు. అంటే ఆయన ఫ్రెండ్స్కి అట్లా స్టాండ్ అవుతాడు ఆయన. ఏ సార్ ఇనిషియల్ స్టేజ్ మీ ఇద్దరు బాండింగ్? వెరీ ఇనిషియల్ స్టేజ్ అంటే 1-2 years అవుతుంది అప్పుడు. అదే ఆర్య తర్వాత అంటే ఓన్లీ నా విషయం అని కాదు, ఐ హావ్ సీన్ హిమ్ కదా ఫ్రెండ్స్ విషయంలో, తన పర్సనల్ ఫ్రెండ్స్ స్కూల్ మేట్స్ కానీ వాళ్ళ విషయాల్లో చాలా గట్టిగా స్టాండ్ అవుతాడు ఫ్రెండ్స్ విషయాల్లో. అవుట్ రైట్ ఉంటుంది. అంటే ఇంకా ఫ్రెండ్స్ విషయం వచ్చినప్పటికి ఏంటంటే ఈయన మిగతా అన్ని కూడా ఇంకా ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా ఏమన్నా కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది. డిస్కనెక్ట్ అయిపోయి ఫ్రెండ్ ఒకటే కనపడుతుంది, మిగతా అన్ని పక్కన పెట్టేసి ఫ్రెండ్ ఒకటే కనపడుతుంది అంతే. ఓకే సార్, ఇప్పుడు బన్నీ గారు ఫ్రెండ్స్ కానీ ఆయన రిలేషన్షిప్స్ కానీ చూసుకుంటే మీరు తెలుస్తారు ఎక్కువ బన్నీ వాసని, ఆయన పేరు ముందు పెట్టుకున్నారు మీరు, లైక్ ఇనిషియల్ స్టేజ్ నుంచి ఆయనతో జర్నీ ఉంది. బట్ రీసెంట్ టైమ్స్లో కొంతమందికి తెలిసింది, బట్ ఎక్కువ మంది మీరు కొంచెం తెలిసిన వాళ్ళు కాకుండా ఇంకెంతమంది ఉంటారు సార్ బన్నీ గారికి? అంటే లైక్ 10 to 11 members వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారు ఆయనకి. ఓకే, క్లోజ్ ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఎలా సార్ అంటే అన్ని ఏదైనా డిస్కషన్? స్కూల్ మేట్స్ ఉన్నారు, తర్వాత లాస్ట్ 10 years లో కలిసిన కొంతమంది పొలిటీషియన్స్ పిల్లలు ఉన్నారు. ఓకే, అట్లాగేంటంటే ఆయనకి రామ్ గారు అని ఇట్లాగా కొంతమంది బాగా క్లోజ్ టైట్ సర్కిల్ ఉంది. ఆ సర్కిల్కి ఆయన గట్టిగా నిలబడతాడు. ఇది మై హోమ్ రామ్ గారా? మై హోమ్ రామ్ గారు కానీ ఇట్లా కొంతమంది ఉన్నారు బాగా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆయనకి. ఇంక వాళ్ళందరికీ ఏంటంటే చాలా గట్టిగా నిలబడిపోతాడు ఆయన. ఇంకక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ అనేది ఇంకా ఆయన ఇప్పుడు కూడా ఒక స్పెషల్ ఇది ఉంటుంది ఆయన దగ్గర. అండ్ ఈయన ఎంజాయ్ చేసేది కూడా ఎక్కువ ఫ్రెండ్స్తోనే ఎంజాయ్ చేస్తాడు మోర్ దెన్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొంచెం నెగిటివిటీ ఉన్నప్పుడు లైక్ మిగతా వాళ్ళు ఫ్యాన్స్, బన్నీ గారి ఫ్యాన్స్ కానీ ఎవరు కానీ ఇప్పుడు కావాలని చేస్తున్నారు సంథింగ్ ఏదో ఉంటుంది, ఆ నెగిటివ్ కానీ అదంతా బన్నీ గారి దగ్గర కానీ మీ దగ్గర కానీ డిస్కషన్ ఏమైనా ఉంటుంది సార్ నెగిటివ్ సోషల్ మీడియా వరకు? లైక్ సినిమా కావచ్చు, పర్సనల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. లేదండి, సోషల్ మీడియా నెగిటివిటీ గురించి ఏదన్నా ఎప్పుడు పెద్ద దాన్ని ఇదిగా తీసుకోవడం, సీరియస్గా అంటే ఐ మీన్ దట్ ఈస్ దేర్ ఒపీనియన్స్. ఓకే, ఒపీనియన్స్. సో ఈయన ఒపీనియన్ ఏంటనేది హీఈస్ ఆల్వేస్ క్లియర్. అది నేనైనా వాళ్ళ ఫాదర్ అయినా కూడా హీ ఆల్వేస్ టెల్స్ వెరీ క్లియర్, లైక్ ఇది నా కాల్, నేను తీసుకుంటున్నాను అనేది. సో దాని గురించి ఎవరైనా ఏదైనా అనుకున్నా కూడా అది వాళ్ళు ఇండివిజువల్ రెస్పెక్ట్కి వదిలేస్తారు తప్ప ఆయన దాని గురించి బాదర్ అయిపోయి ఎలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారు అంటే డిస్కషన్స్ ఏముండవు అంత, ఎప్పుడు కూడా అంత డిస్కషన్ తీసుకురారు. రెండోది ఐ డోంట్ థింక్ అది పెద్ద ఎఫెక్ట్ చేయదు అయింది. ఓకే, దాటేసారు వీళ్ళందరూ.